టీవీ5 సాంబా సార్ బరస్ట్. టీవీ5 ఛానల్లో లైవ్ డిబేట్ నిర్వహిస్తూ తనదైన శైలిలో విశ్లేషణ చేసే యాంకర్ సాంబశివరావు తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. యూకే నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా ఉంటూ సోషల్ మీడియాలో టీవీ5పై ప్రత్యేకించి సాంబశివరావుపై సెటైరికల్ టీజింగ్ వీడియోలు చేస్తున్న వ్యక్తికి కౌంటర్గా ఆయన లైవ్ కార్యక్రమం నుంచే మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. యూకే నుంచి వస్తున్న విమర్శలు, ట్రోలింగ్ వీడియోలపై సహనం కోల్పోయిన సాంబశివరావు లైవ్ కార్యక్రమం నుంచే ఘాటుగా స్పందించారు. ఇండియాకురా చూసుకుందామంటూ ఎయిర్పోర్ట్లోనే తేల్చుకుందామని సవాల్ విసిరారు. ముఖ్యంగా ఎల్ ముండలా అని సంబోధించిన ట్రోలర్కు గట్టి సమాధానమిస్తూ ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. జనరల్గా తన చర్చల్లో సూటిగా స్పష్టంగా మాట్లాడే సాంబశివరావు ఈ తరహా మాస్ పద్ధతిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. సాంబశివరావు ఇచ్చిన ఈ వార్నింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది ఆయన వాగ్దాటిని మెచ్చుకుంటే మరికొంతమంది మాత్రం లైవ్లో ఇలాంటి వ్యక్తిగత సవాళ్లు, బెదిరింపులు సరికాదని కౌంటర్లు ఇస్తున్నారు. మీరు రేపు రమ్మంటే రేపు రావడం కష్టం, అందుకే ఇక ఆపేయడం బెటర్ సార్ అంటూ వ్యంగ్యంగా మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఒక టీవీ యాంకర్ హోదాలో ఇలా వ్యక్తిగతంగా సవాల్ విసరడం వృత్తిపరమైన విలువలకు తగదని మరికొందరు విమర్శిస్తున్నారు. ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి చేసే ట్రోలింగ్కు ఇంతలా స్పందించాల్సిన అవసరం లేదని, ఇది ఆయనకు ప్రతికూలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఒక యూకే వైసీపీ ప్రతినిధి సెటైరికల్ వీడియోలు, టీవీ5 సాంబశివరావు మాస్ వార్నింగ్ల వ్యవహారం ఇప్పుడు తెలుగు మీడియా, సోషల్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తర్వాత నా గురించి ఏం మాట్లాడతారు? ఎల్ ముండల. ఎల్ అనేది ఏంటో మీ అందరికీ తెలుసు. మీకు ఎలా తెలుసు? మీ ఇంట్లో వాళ్ళంతా మా దగ్గర పనిచేశారా? నేను పెట్టిన కంపెనీలో మీ ఇంట్లో వాళ్ళు పనిచేశారా? ఆపేస్తాను, నేను ఇంతవరకు ఆపేస్తాను. ఇంకా కనుక మీరు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే మీ ఇంటి కుటుంబ సభ్యులు ఎంతెంత డబ్బులు నా దగ్గర తీసుకున్నారో కూడా నేను చెప్తా. ఆపేద్దామంటే ఆపేద్దాం. మీరేంటి ఎక్కడో బంకర్లో దాక్కొని ఎక్కడో దాక్కొని వీడియోలు పెడుతుంటారు. మేము స్పష్టంగా లైవ్లో మాట్లాడుతున్నాం. మేము మాట్లాడేది కనుక తప్పున్నట్టయితే, ఏదన్నా సబ్జెక్టు తప్పున్నట్టయితే సరి చేసుకుంటాం కూడా. మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పాం, అవాస్తవాలు చెప్పాం, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం. అది మీకు బాధ అయితే మేము చేయగలిగిందేం లేదు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీకొచ్చిన భాష కన్నా 10 రెట్లు మాకొచ్చు. నేను తెలంగాణలో పుట్టి పెరిగాను. మీకన్నా చేవ ఎక్కువ ఉన్నోడిని, మీకన్నా ధైర్యం ఎక్కువ ఉన్నోళ్ళం. రండి చూసుకుందాం. దిగండి ఫ్లైట్లో, రేపే రండి. మీ ఇష్టం వచ్చిన ఎయిర్పోర్ట్లో దిగండి, నేను అక్కడికి వద్దాం. ఎవరో ఒకరు తేల్చుకుందాం.